అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం చాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే చాలా అంశాలే ఉన్నాయి. నిన్న చూస్తున్నట్టయితే గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత మీరు చూసే ఉంటారు. ఎక్స్క్లూజివ్గా మనం కూడా వెళ్ళడం జరిగింది. ఏ రకంగా అంటే ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా ముందస్తుగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, ముందస్తుగా అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల నిరుద్యోగుల వాళ్ళ బాధను కూడా మరి తెలుసుకునే ప్రయత్నం చేయట్లే. మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అంటే ఏం తీసుకోలేనటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఇంత పెద్ద గొడవ ఈరోజు తెలంగాణ మొత్తం కూడా మరి నిరుద్యోగ విద్యార్థుల ధర్నా చేపట్టబోతున్నారు, బంద్ ప్రకటించడం జరిగింది. సో యూనివర్సిటీస్లో ఎక్కడికక్కడ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇతర యూనివర్సిటీలో కూడా సో పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి, రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా మీరు రెస్పాండ్ కాకపోతే మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలుకుతారా అని చెప్పి డైరెక్ట్గా సవాల్ విసురుతా ఉన్నారు. ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ గెలుపుకు కారణమైనరో అదే నిరుద్యోగుల సత్తా ఏంటో చాటి చూపిస్తాం. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇంకా చాలా ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిట్లో కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదైన బుద్ధి చెప్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంత సీరియస్ అయ్యే వరకు ఈ ఇష్యూని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళని పిలిచి మాట్లాడము, ఏమేం కావాలి, వాళ్ళు అడిగేది ఏంది, వాళ్ళు అయ్యేదే అడుగుతున్నారు. ఏమన్నా భూమండలాన్ని తీసుకుపోయి అంతరిక్షంలో పెట్టమంటున్నారా? లేకపోతే తెలంగాణలో కాకుండా ఇంకేదో రాష్ట్రంలో ఉద్యోగాలు అడుగుతున్నారా? లేకపోతే మీ రేవంత్ రెడ్డి గారి సొంత ఖర్చులతోటి అమెరికాకు, యుఎస్కు, యూకేకి పంపించమంటున్నారా? వాళ్ళ హక్కు, వాళ్ళ ఎగ్జామ్స్ గురించి, డేట్స్ గురించి, అలాగే డిఎస్సీలు రోడ్డు మీద పడ్డారు కాబట్టి మరి గురుకులాల టీచర్లు వీళ్ళందరూ కూడా రోడ్డుకెక్కి మరి వాళ్ళ ఘోష చెప్పుకుంటా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తారు? ఆమన్న నిరాహారాల దీక్షలు తప్ప ఇంకా ఏం చేయనటువంటి పరిస్థితి. అది చేసినా సరే ఆఖరికి అసలు ఎవరిని కూడా వెళ్ళనీయకుండా, మరి అతన్ని కూడా చేయనీయకుండా, మరి ప్రాణాపాయ స్థితి వచ్చే వరకు కూడా మరి వేచి చూస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టడమే మీ ప్రపోగండానా? అసలు మీ స్కెచ్ ఏంది, మీ ప్లాన్ ఏంది? ఎందుకు వాళ్ళని ఇరకాటంలో పెట్టిండ్రు? మొన్న రాత్రి బల్మూరి వెంకట్ పోతే బల్మూరి వెంకట్ని కూడా కుట్టడానికి వచ్చిందంటే మరి ఏ రకమైనటువంటి ఆవేశంతో, ఉక్రోషంతో మా తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారనేది మీరు దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. సో ఇటువంటి మార్పు మేమెవరం కూడా కోరుకోలేదు, ఇటువంటి మార్పు మేమెవరం కూడా ఆశించలేదు. కోదండరామరెడ్డి లాంటి పెద్దలు మరి మీకు చెప్పాలి. మరి ఆయన ఎందుకో మార్పుకోవాలని చెప్పి కోదండరెడ్డి సార్ కూడా మరి పదవి రాగానే మారిపోయిండని అనిపిస్తా ఉన్నది. విద్యార్థి నాయకుడిగా జేఏసీ ఫామ్ చేసి వాళ్లకు దూరంగా పారిపోయిండు అని అనిపిస్తా ఉంది. ఇకపోతే మా ఎన్ఎస్యుఐ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమస్యలు పక్కన పెట్టుకొని మా ఎన్ఎస్యుఐ బల్మూరి వెంకట్ ఈ విషయాన్ని సద్దుమణిగించడానికి నీట్ కోసం రాజ్భవర్ని ముట్టడించడం జరిగింది. సో నీట్ అనేది నేను ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతున్నా, డైరెక్ట్గా బల్మూరి వెంకటరని అడుగుతా ఉన్నా. అన్న మీరు చెప్పండి, ఈ నీట్ ఇష్యూ అనేది దాదాపు 20-25 రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. ఈ 20-25 రోజుల నుంచి నువ్వు ఎప్పుడు కూడా రాజ్భవన్ని ముట్టడించకపోతివి. మరొక పక్క ఆడ ప్రాణాపాయ స్థితిలా మరి ప్రాణాలకు తెగించి నాకు రాకపోయినా పర్లేదు ఉద్యోగం, మిగతా వాళ్ళకి రావాలే, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పి కొట్లాడుతున్నటువంటి మన మోతీలాల్ నాయక్ గురించి మరి నువ్వు ఎందుకో ధర్నా చేపట్టావు, మరి నువ్వు ఎందుకో పోయి రేవంత్ రెడ్డి తోటి మాట్లాడవు. ఎన్ఎస్యుఐ లీడర్గా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా కొట్లాడినవో మీ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే బాధ్యత కూడా బల్మూరి వెంకట్ తీసుకోవాలి. ఈ విషయంలో బల్మూరి వెంకట్ అన్న ఫెయిల్ అయ్యిందని మాత్రం నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా నేను చెప్పి పడేస్తాను, నేను ఏం ఆలోచించాను. డెఫినెట్గా ప్రజలకు, నిరుద్యోగులకు మళ్ళా ప్రాబ్లం వస్తుందంటే ఖచ్చితంగా మొదటగా మనమే మాట్లాడే వ్యక్తులం అవుతామన్న విషయాన్ని మరొకసారి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలి. అండ్ ఇదే సందర్భంగా తీన్మార్ మల్లన్న గారు కూడా మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది. చాలా మంచి విషయం, గెలిచిండ్రు, చాలా సంతోషం, మేమందరం కూడా సంతోషపడ్డాం. సరే, ఇది ఇలా ఉంటే మరి
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మరి మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపించారు, మేము కాదనలేదు. మరి ఇప్పుడేందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు మరి అదే నిరుద్యోగులందరూ కలిసి ఓట్లేసి మరి తీన్మార్ మల్లన్నని గెలిపించారు కదా? మరి ఎక్కడ తీన్మార్ మల్లన్న ఎక్కడున్నాడు? గాంధీ హాస్పిటల్కి వచ్చిండ్రా తీన్మార్ మల్లన్న మీరు పోయి రేవంత్ రెడ్డి గారితో ఈ ఇష్యూ గురించి మాట్లాడినరా? వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా? అంటే ఎందుకు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు అవ్వగానే మారిపోతారా? జనాల నుండి దూరంగా పారిపోతారా? సో రాజకీయ నాయకుడి కంటే ముందు మీరు ఒక ప్రశ్నించే గొంతుకగానే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, ఈ స్టేజ్లో ఉన్నారన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్నోసార్లు నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు అందరు కలిసి, అంటే మీకు ఓట్లేసిన వాళ్ళలో ఈ నిరుద్యోగులు లేరా? మీకు ఓట్లేసిన వాళ్ళలో ఈ నిరుద్యోగులు కనబడట్లేదా అని చెప్పి నేను తీన్మార్ మల్లన్న గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా. సో దయచేసి నా బాధ్యతగా నిరుద్యోగుల గురించి అడుగుతా ఉన్నా. నిరుద్యోగులు కూడా తీన్మార్ మల్లన్న గారికి ఓట్లు వేశారు కాబట్టే తీన్మార్ మల్లన్న గారు గెలిచారు. అంటే దాని అర్థం వాళ్ళు ఓట్లేసి మల్లన్న గారు గెలిచారు కాబట్టి వాళ్ళ సమస్యల్ని ఎందుకు మల్లన్న గారు మాట్లాడరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోరు? ఎందుకు ఒక మీడియేటర్ లాగా వహించి గాంధీ హాస్పిటల్కి పోయి మోతీలాల్ నాయక్ని చూసి నేను మాట్లాడతా, మీ అందరికీ ఒక మధ్యవర్తిగా ఉంటా అని మల్లన్న ఎందుకు ధైర్యం చెప్పరు? లేకపోతే మీది కాదు ఇష్యూ అనుకున్నారా? లేకపోతే మీ మెహబూబ్ నగర్ అండ్ అదే రకంగా ఎక్కడైతే గెలిచిండ్రో వాళ్ళకే న్యాయం చేయాలనుకుంటున్నారా? మన బాధితులందరూ మీరు గెలిచినటువంటి నియోజకవర్గంలో కూడా ఉన్నారు కదా అన్న. సో దయచేసి మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలా? పట్టభద్రులుగా మీరు గెలిచారు, మీలాంటి వాళ్ళు కూడా మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భయమైతా ఉంది. రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. అంటే మంచోళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతారా? మారిపోతారా? పార్టీలకు, బంధాలకు, వీళ్ళన్నిటికి కూడా కట్టు బానిసలాగా అయిపోతారా అని చెప్పి బాధ అవుతా ఉంది మల్లన్న గారు. సో బల్మూరి వెంకట్ అట్లా, మీరేమో ఇట్లా. అట్లీస్ట్ ఒక మధ్య ఎక్కడ నిన్న అందరూ అడుగుతున్నారు. మేము పోయినప్పుడు అక్కడ అడుగుతా ఉన్నారు కొంతమంది విద్యార్థులు, ఏది క్యూ న్యూస్ అని అడుగుతా ఉన్నారు, ఎక్కడున్నారని అడుగుతా ఉన్నారు. సో నేను జర్నలిస్ట్ హోదాలో కూడా రమ్మనట్లేదు, నేను మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీగా రమ్మంటున్నా, పట్టభద్రులు ఎన్నిక అయినటువంటి ఒక ఎమ్మెల్సీగా రమ్మంటున్నా. సో మీ సత్తా ఏందో ఇక్కడ చూపమంటున్నా. సో ఒక మీడియేటర్గా వెళ్ళండి, మోతీలాల్ నాయక్ని పరామర్శించండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమైతే ఉన్నాయో గ్రూప్స్కి సంబంధించినవి కావచ్చు, 46 జీవో కావచ్చు, వాళ్ళు రోడ్ల మీద పడే పరిస్థితి రాకుండా దయచేసి మల్లన్న గారు మాట్లాడాలి, మధ్యత్వం వహించాలి, ఒక మీడియేటర్ లాగా ఉండి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి ఒక ఈ ఇష్యూని సద్దుమణిగిచ్చే ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు మీరు ఇంకా దీని గురించి ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? మీరు కూడా మారిపోయారా మల్లన్న గారు అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా చాలా స్ట్రైట్గానే అడుగుతా ఉన్నాను దయచేసి. సో దయచేసి వాళ్ళ బాధలు తెలుసుకోండి, మీరు వెళ్ళి మాట్లాడండి. ఈ గొడవ ఇంతటితో కాకుండా అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టకుండా, నిరుద్యోగులను రెచ్చగొట్టకుండా వాళ్ళకి ఏం కావాలో కూర్చోబెట్టి మా ప్రభుత్వం ఇది చేయగలుగుతుంది, మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు చెప్తారు, మా ప్రభుత్వం ఇది చేయగలుగుతుందని చెప్పి మీరు చెప్పండి. సో అది కాకుండా ఇది కాకుండా కొన్ని సవరణలు చేసుకొని ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందరికి వెళ్ళండి. అసలు మీరు మాట్లాడద్దు, మీకు మీ ఓట్లతో మాకు పనే లేదు, మీరు తెలంగాణ ఓళ్ళు కాదు, మేము మీకు అపాయింట్మెంట్లు ఇయ్యమన్నట్టుగా ఈ రకమైనటువంటి బిహేవియర్ సరికాదు. పక్క రాష్ట్రంలో చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు పదే ఆయన్ని పొగుడుతున్నానని కాదు, ఒకసారి చూడండి, ఆయన ఇస్తారన్న హామీలన్నీ చక్కా చేసుకపోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ ఆంధ్రాలో ఏమైనా ఉందా అంటే ఏం లేదు, ఉన్నదంతా మన తెలంగాణలోనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఆయన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారితో ఎవరితో అన్న మాట్లాడాలనుకుంటున్నారా? అపాయింట్మెంట్ కావాలా? మీ సమస్యలు ఎవరైతే పట్టించుకోకపోతే మీరు చంద్రబాబు నాయుడు కలవాలంటే ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా తీసుకుపోయి